మనిద్దరం ప్రేమించుకున్నా నన్ను కాపాడుకోవడం కోసం నువ్వు త్యాగం చేశావు. నా మాట నిలబెట్టుకోవడం కోసం నీ మెళ్ళో 3 ముళ్ళు వేశాను. అప్పుడు నీ అంగీకారం అడిగినా నువ్వు చెప్పే స్థితిలో లేవు. ఇప్పుడు నువ్వు చెప్పాలి వసుంధర. అమ్మవాళ్ళు జరిపించబోతున్న ఈ తంతు నీకిష్టమా కాదా? నా అభిప్రాయం, నా ఇష్టం చెప్పే స్వేచ్ఛ మీరు నాకిచ్చారు వంశీ సార్. కానీ కానీ నిజం చెప్పే అర్హత నేను కోల్పోయాను వంశీ సార్. దీన్ని నువ్వు చేతగాని తనం అనుకుంటున్నావు వసుంధర. సంస్కారం అని అందరూ అంటారు. ఇదంతా నీ గొప్పతనం. వసుంధర, నిన్ను ఇబ్బంది పెట్టకుండా నేను ఎంచుకున్న మార్గం ఇదే. అమ్మవాళ్ళు చేస్తుంది రైట్ అనిపిస్తే నువ్వు ఆ చామంతి పువ్వు తీసి నా చేతికివ్వు. నీకు ఇష్టం లేకపోతే ఆ రోజా పువ్వు తీసి నా చేతికివ్వు. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి వసుంధర. నీ నిర్ణయం తెలియజేయి. నేనేం బాధపడను వసుంధర. నా కొత్త జీవితం నీ అడుగుతోనే మొదలవ్వాలి. నిన్నడిగే ఏదైనా చెయ్యాలి. ప్లీజ్ నన్ను క్షమించండి వంశీ సార్. తప్పు చేసిన నేను మీ కళ్ళల్లోకి చూడలేను. మిమ్మల్ని ఇంటికి దూరం చేయలేను. ఇక మనకి ఏ అడ్డంకులు ఉండకూడదని నీ నిర్ణయాన్ని ఇలా చెప్పావు వసుంధరా. అన్నయ్య, నానమ్మ అమ్మ పిలుస్తున్నారు, పదండి అన్నయ్య. పదానంద్. సరే. అమ్మా, మమ్మల్ని పిలిచారంట. ఏమి ఎరగనట్టు అంత అమాయకంగా అడుగుతా వింటాలుడు. ఎందుకు పిలిచారో నీకు తెలీదా? తెలుసు అత్తయ్య, కానీ మా అమ్మ చెప్తే నేను మొదట వింటాను, ఆ తర్వాత మాట్లాడతాను. అలాగే నేను కూడా ముందు వసుంధర అభిప్రాయం తెలుసుకుంటాను వంశీ. అమ్మా వసుంధర, నువ్వు దేవుడి ముందు నిశ్చలంగా పడినప్పుడు వంశీ నీ ఇష్టాలు తెలుసుకోకుండా నీ మెళ్ళ తాళి కట్టాడు. దానికి కారణం మీ మధ్య ఉన్న ప్రేమే అయినా పెళ్లి తర్వాత జరిగే ఈ కార్యం మాత్రం మీ ఇద్దరి ఇష్ట ప్రకారం జరగాలి. చెప్పమ్మా, నీ అభిప్రాయం ఏంటో చెప్పు. దేవుడికి దండం పెట్టినా ఇంత అదృష్టం కలిగేది కాదేమో. శివుడి ముందు కళ్ళు మూసుకొని నిశ్చలంగా పడినందుకు వంశీ తాళి కట్టాడని వసుంధర లోపల పొంగిపోతుంటుంది వదినా. అందరి ముందు కుండ బద్దలయ్యేటట్టు నిజం చెప్పలేక మొహమాట పడుతుంది. ఇది మొహమాటం కాదు మామ్. ఇంకా ఇలాంటివన్నీ ఆలస్యం చేస్తారెందుకు? మౌనం అంగీకారమే కదా అని అర్థం చేసుకోమని చెప్తుంది వసుంధర. నక్షత్ర, బుద్ధి లేకుండా మాట్లాడుకో. అమ్మ అభిప్రాయం అడిగింది వసుంధర గారిని, మిమ్మల్ని కాదు. ఏదో ఒకటి వాగకపోతే వాళ్ళ కడుపు సాఫీగా ఎందుకుంటుంది ఆనంద్ గారు? అమ్మా, మీరు అనుకోవటం మంచిది కాదు.
ముందు అమ్మాయి నిర్ణయం తెలుసుకుందాం. అక్క మీ ప్రేమ మీద మాకు గౌరవం ఉంది. నువ్వు అనుకుంటుందేంటో చెప్పక్క. మీ మాట మీదే అన్నయ్య గౌరవం కూడా ఆధారపడి ఉంటుంది వసుంధర గారు. ఆనంద్, వసుంధర మాట్లాడడం మీరెప్పుడు వినలేదా? కొత్త పంక్తులేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? వసుంధర, ఇక్కడ నువ్వు అసత్యం చెప్పినా ఎవ్వరూ కొరడాతో కొట్టరు. నీ మనసులో ఉన్న నిజమేమిటో చెప్పు. బాగా ఆలోచించుకొని చెప్పు. గుమ్మం ముందు నించోవలసిన నువ్వు నీ అభిప్రాయం కోసం నేనిలా ఎదురు చూసేలా చేశావు వసుంధర. ఇంతకంటే అవమాన భారం ఇంకే ఉంటుంది. అమ్మా వసుంధర, త్వరగా ఏదో ఒకటి కక్కై నుంచొని నీరసం వచ్చేలా ఉంది. చెప్పమ్మా. పంతులు గారు, వసుంధర చేస్తున్న జాప్యం చూస్తుంటే ఈ విషయం తనకిష్టం లేనట్టుంది. ఆ జాతకాల పేపర్లు పక్కన పడేసి మీరు సెలవు తీసుకోండి. పంతులు గారు, మీరింక బయలుదేరచ్చు. ఒక్క నిమిషం బామ్మగారు, మా అక్కని ఆలోచించుకొనివ్వండి. అక్క, నువ్వు మాట్లాడకపోతే ఇక్కడున్న పెద్దవాళ్లను అవమానించినట్టు అవుతుంది. చెప్పక్క, అసలు నువ్వేమనుకుంటున్నావో చెప్పు. అలేఖ్య, మీ అక్కని ఈ విషయంలో అంత బలవంత పెట్టనక్కర్లేదు. వీళ్ళీ కార్యాన్ని రద్దు చేసుకున్నా మీరంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అంత సవ్యంగానే జరుగుతుంది. ఇంకా వసుంధర నిర్ణయం చెప్పలేదత్తయ్య. తను చెప్పదు. తన కళ్ళలోనే తెలిసిపోతుంది. లేదప్పు, వసుంధర తన నిర్ణయం నాతో చెప్పింది. తన నిర్ణయమే నా నిర్ణయంగా చెప్పింది. పంతులు గారు, తనకిష్టమే. మీరు ముహూర్తం ఖరారు చేయండి. ఇది నా నిర్ణయమే కాదు, తన నిర్ణయంగా నాతో చెప్పింది. అమ్మా, వసుంధర వంశీని మార్చేసిందమ్మా. మనం ఇంకా కాలానుగుణంగానే నడుచుకోవాలేమో. మామ్, అన్నిట్లో మనకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వసుంధర మొహం వైపు చూసి తలదించుకోవడమే మన పని అయిపోయింది మామ్. బావలో చెప్పాక అమ్మమ్మ మాత్రం ఏం చేస్తుందో చెప్పు. పంతులు గారు, నిజం తెలిసిందిగా. ఇక మీరు ముహూర్తం పెట్టడమే మిగిలింది. చూడండి. ఏవండి, ఆలోచించే మీరే నిర్ణయానికి వచ్చారా? వంశీ సార్, నాకిష్టం లేదని మీకు అంగీకారం తెలియజేశాను కదా, ఇలా ఎందుకు చేశారు? జోగేంద్ర, మారు వేషంలో సరైన సమయానికి వచ్చావు. ఎలాగైనా వీళ్ళందరినీ బుట్లో పడేసి ఈ కార్యక్రమం జరగకుండా చూడాలి. అమ్మా, అందరూ ఒకే మాట మీదకి వచ్చారు. ఈ రోజు రాత్రి 11 గంటలకి మంచి ముహూర్తం ఉంది. హరోం హర 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 మహాదేవ శంభో శంకర. ఓయ్, ఎవరయ్యా నువ్వు? నేను కైలాస శంకరుడి దాసుణ్ణి, భవిష్యానంద స్వామిని. ఆయన నిమిత్తం లేకుండా ఎక్కడ అడుగు పెట్టను నాయనా. హర హర మహాదేవ శంభో శంకర. అయినా సాధువులు ఏ కాశీకో అమర్నాథ్కో వెళ్తారు. తమరు ఇక్కడికెందుకు వచ్చినట్టు? ఓం హర హర భవిష్యానంద పలకరా. నేనైన వాళ్ల కోసం వెళుతుంటే ఈ ఇంట్లో అనర్థం జరగబోతున్నట్టుగా ఆ మహాదేవుడు సూచించాడు సాధ్వి. అందుకే ఇటొచ్చాను. ఓ
ఓం హర హర మహాదేవ శంభో శంకర. అయినా మీరు నిజంగా స్వామీజీ అంటే మేవెలా నమ్మాలి? నిరూపించుకోవడానికి మిమ్మల్ని మాయం చేయమంటావా అమ్మా? ఆహా, వద్దులే, అంత పని చేయకండి. నేనొచ్చింది నా శక్తులు చూపించుకోవడానికి కాదు, ఆ శంకరుడి ఆజ్ఞ మేరకు ఈ ఇంట్లో అనర్థాలు ఆపడానికి. ఓం హర హర. క్షమించండి స్వామీజీ, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. స్వామి, ఈ ఇంట్లో అనర్థం జరుగుతుంది అని చెప్పారు. ఏమిటా అనర్థం? ఈ పంతులు పెడుతున్న ముహూర్తం అనర్థం అమ్మా. అందరూ ఏకీభవించారంటే మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టే. మీరీ దంపతుల మాట విని ముందుకు వెళితే అనర్థం మొదలయ్యి అంతిమయాత్ర వరకు వెళుతుంది. స్వామి, ఏంటి మీరు మాట్లాడుతుంది? నేను అజ్ఞానంతో ముహూర్తం పెడుతున్నాను అనుకుంటున్నారా? అజ్ఞానం కోసం అని చెప్తుంది కాదు స్వామి, ఇది నేను పలుకుతూ చెప్పింది కాదు, సాక్షాత్తు ఆ మహాదేవుడు పలికించింది. ఓం హర హర భవిష్యానంద స్వామి పలకరా. మీరెవరూ నమ్మకండమ్మా, వాళ్ళకని చూస్తుంటే దొంగ బాబాలా ఉన్నాడు. స్వామి, మా జీవితాలు పండే సమయం దగ్గర పడింది. మేం సంతోషంగా ఉన్నాం. మధ్యలో మీరు ఇలా వచ్చి మెలికలు పెట్టొద్దు. చూడు నాయనా, నేను నా స్వప్రయోజనం కోసం ఇక్కడికి రాలేదు. నా శిష్యుడు నిత్యానంద నన్ను ఆశ్రయించి ఈ కష్టం చెప్పాడు. నేను మిమ్మల్ని అందరినీ గట్టెక్కించడానికే ఇక్కడికి వచ్చాను. నిత్యానంద స్వామి మీకు ఈ ఇంటి గురించి చెప్పారా? అవును సాధ్వి, ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇది జీవన్ముక్తి మార్గం. మీరంటుంది ఈ ముహూర్తంలో ఈ శాంతి కార్యం జరిపిస్తే ఈ ఇంట్లో అరిష్టం జరుగుతుందని అంటున్నారా స్వామి? అవునమ్మా. అతయ్య, నీకేమైనా పిచ్చా? ఆయన ఏం చెప్పినా నమ్మేస్తావా? చూడండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలీదు. డబ్బులు కావాలంటే మా నాన్నమ్మ ఇస్తుంది. తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. హరహర, ఈ భవిష్యానంద స్వామి కేవలం భవిష్యత్తు గురించి మాత్రమే చెప్తాడు. పంచభూతాలు ఒక్కసారి దాడి చేస్తే ఎంత వినాశనం జరుగుతుందో నీకు తెలీదు. ఇప్పుడు మీరు చెప్తుంది భవిష్యత్తు స్వామి? భవిష్యత్తేనమ్మా, కానీ మీ నమ్మకం కోసం గతంలో ఈ ఇంట్లో ఏం జరిగిందో కూడా చెప్తాను. ఈ ఇంటి వారసులు చిన్నతనంలో ఉండగానే ఆ సాధ్వి తన భర్తను పోగొట్టుకుని అలా జీవశ్చవంలా ఉండిపోయింది. కుటుంబ భారం మొత్తం పెద్దావిడ అందుకుని ఆ దేవుణ్ణి కూడా నమ్మకుండా ఈ కుటుంబాన్ని అంతస్తుల మీద నిలబెట్టింది. హాని చేయడానికి ముళ్ళు కూడా రాని ఇంట్లోకి పెద్ద గండమే రాబోతుందమ్మా. స్వామీజీ అన్ని అక్షర సత్యాలే చెప్పారు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారమ్మా, కానీ చిన్న వారసులు మాత్రం నమ్మడం లేదు. ఈ దరిద్రుడు ఎందుకొచ్చాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడా అనుకుంటున్నారమ్మా. ఆనంద్, స్వామీజీ గురించి అలా అనుకుంటున్నావా? అదేనానమ్మా, నాకు ఇదంతా ఏదో కుట్రలా కనబడుతుంది. అందుకే అలా అనుకుంటున్నాను. చూడు నాయనా, ఒకే ముహూర్తానికి ఇరువురు జీవితాలు కలిస్తే ఈ ఇంట్లో అనర్థం జరుగుతుంది.
ఇదంతా మీ మేలు కోసమే నేను చెప్తున్నాను. పంతులు గారు, మీరు చూసిందేంటి? స్వామీజీ చెప్తుందేంటి? లేదమ్మా, నేను జాతకాలు చూసి ముహూర్తం ఖరారు చేశాను. పంతులు గారు, జ్యేష్ఠ నక్షత్ర జాతకంతో ఆరుద్ర నక్షత్ర జాతకం కలుస్తుందేమో చూడండి. అజ్ఞానాన్ని నిర్ధారించుకోండి. హర హర శంకర భవిష్యానంద స్వామి చెప్పరా. పంతులు గారు, అసలేమైందో చూడండి. నన్ను క్షమించండి అమ్మా, వీరి జాతకాలు విడివిడిగా చూశాను. స్వామీజీ అన్నట్టే ఇద్దరి శాంతి కార్యాలు ఒకేసారి జరిపించటం మంచిది కాదు. ఈ భవిష్యానంద స్వామి చెప్పేదే నిజం. రే గడ్డన్ స్వామీజీ, నా ఆశలన్నీ ఇలా నీళ్ళ పాలు చేస్తావురా? నిన్ను వదిలిపెట్టను రా. నేను సంతోషంగా ఉందాం అనుకుంటే నాకు అడ్డుగా వచ్చావు. నేను తోమేయాలరా, తోమేస్తా. అయితే స్వామీజీ, మొత్తానికి మీరేం తేల్చినట్టు? పంతులు గారు, మనం సర్వం తెలిసిన వాళ్ళం. మీకు అర్థమైతే వాళ్ళకి వివరించండి. అమ్మా, ఈరోజు ముహూర్తం బాగానే ఉన్నా ఇద్దరి శాంతి కార్యం ఒకే రోజు జరగటం మంచిది కాదు. వారం రోజుల్లో వేరువేరుగా ముహూర్తం పెట్టుకుంటే అన్ని రోజులు బాగుంటాయి. మంచిది పంతులు గారు. ఈ స్వామీజీ పలహారాలు కొబ్బరి చెప్పులు తినడానికి ఇలా మకా మార్చాడనిపిస్తుందమ్మా. ఆనంద్, ఏమిటా మాటలు? అలా మాట్లాడి దైవానుగ్రహం ఉన్న వాళ్ళని అవమానపరచొద్దు. చూడు నాయనా, నేను ఏమీ అనను. నాకు రగిలే అగ్నిపర్వతాలే ఆహారం, నిప్పు కణికలు నమిలి మింగడమే నాకు తృప్తి. అంటే హారతి కర్పూరాన్ని కూడా టిఫిన్లో తినేస్తారా స్వామి? అవునమ్మా. మీరిలాగే ఉండండి స్వామి. మమ్మల్ని ప్రమాదం నుంచి, రాబోయే అరిష్టం నుంచి తప్పించారు కదా. మీకు మర్యాదపూర్వకంగా కర్పూరం అర్పించుకుంటాం. హర హర మహాదేవ శంభో శంకరా. అమ్మా, స్వామీజీ చెప్పినట్టుగా ఈరోజు అన్నయ్య వదిన శాంతి కార్యం పెట్టించి కావాలంటే 2 రోజుల తర్వాత మా ముహూర్తం ఖరారు చేద్దాం. మీరేమంటారు పంతులు గారు? చెప్పాను కదమ్మా, ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా జరిపించొచ్చు. అప్పటి వరకు స్వామీజీ ఇక్కడే ఉంటారు. ఆయన ఇక్కడ ఉండడమే మంచిది. ఏం స్వామీజీ? ఐరేంద్రి, నక్షత్ర, స్వామీజీకి గది చూపించండి. బేబీ రండి రండి స్వామీజీ, రండి. రండి. హర హర మహాదేవ శంభో శంకరా. వసుంధరా, మీరు లోపలికి వెళ్ళండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆనంద్, అలేఖ్య, మీరు స్వామీజీకి ఏం కావాలో చూసుకోండి. అలాగేనమ్మా, మేమే చూసుకుంటాం. పదండి అలేఖ్య గారు. పంతులు గారు, మేం కబురు పెట్టినప్పుడు రండి. అలాగేనమ్మా, వస్తానమ్మా. మంచిది, వెళ్ళండి. వసుంధర, నిన్ను ఈ 2 రోజుల్లో బయటకు పంపించలేనా? అంతా భ్రాంతియేనా
జీవితాన వెలుగింతేనా ఆశ నిరాశేనా ఆశ నిరాశేనా ఆశ నిరాశేనా ఆశలన్నీ అడియాసలు అయిపోయాక ఆశ నిరాశేనా అంటూ ఎన్నిసార్లు పాడతారు ఆనంద్ గారు? పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు అన్నారు. మళ్ళీ పుట్టి ఇలాంటి రోజులు అనుభవించాలా లెక్కే గారు? ఎన్నో ఊహించుకున్నాను. నేను కూడా ఆనంద్ గారు, నాలో ఉన్నది మీరని, మీలో ఉన్నది నేనని, మనది పవర్ ప్రేమని, మొదటి కార్యానికి ఎక్కువ రోజులు లేవని. కానీ భవిష్యానంద బాబా మన ప్రేమని కట్టడి చేశాడు. ఆయన చెప్పింది నమ్మడానికి నాకు మనసు ఒప్పలేదా లెక్కే గారు? అలా అని అపర్ణ మేడం ముందు ఎందుకు అనలేదు? ఆ, మాట్లాడండి ఆనంద్ గారు. అలా దబాయిస్తారండి లెక్కే గారు. అసలే బాధలో ఉన్నాను. ఆ భవిష్యానంద స్వామి చెప్తేనే మనం పెళ్లి చేసుకున్నావా? ఆయన చెప్పగానే మొదటి కార్యం వాయిదా వేయడానికి అసలు ఆ రాత్రిని నేను ఎలా ఊహించుకున్నానో తెలుసా లెక్కే గారు?